జ్యోతి అప్డేట్స్ చూద్దాం. తెలంగాణపై మోంతా తుఫాను ప్రభావం చూపించిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు అన్ని ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తుఫాను ప్రభావంతో వరంగల్ నగరం జల దిగ్బంధంలో చిక్కిందన్నారు. వరద బాధితులకు సహాయ చర్యలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో డ్రోన్ల ద్వారా వరద బాధితులకు ఆహార వస్తువులను అందిస్తున్నామంటున్న మంత్రి సురేఖతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పూర్తిగా అతలాకుతలమైంది. దీని మీద అధికారులు అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు పూర్తిగా అప్రమత్తమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతలో జరుగుతున్నటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల నేపథ్యంలో దగ్గరుండి మంత్రి సురేఖ దగ్గరుండి సహాయక చర్యలు చేపడుతున్నారు. అవన్నీ అడిగి తీసుకున్న మేడం చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తుఫాన్ ప్రభావం భారీగా ఉంది. ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ముఖ్యంగా వరంగల్ జిల్లాలో హన్మకొండ వరంగల్ ప్రాంతాల్లో ఎలా ఉంది పరిస్థితి? వరంగల్ హన్మకొండ చాలా దారుణంగా ఉందండి. ఇంకా రూరల్ ఏరియాలలో ఇంకా చాలా ఎఫెక్ట్ ఉంది. అందుకే ఎక్కువగా మాకు బోట్స్ ఇటు పంపకుండా అటే పంపించారు. మేము ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో మాత్రమే ఇక్కడ వాళ్ళని లోపల నుంచి బయటికి తీసుకొస్తున్నాము. 9 షెల్టర్స్ పెట్టి దాదాపు 600 మంది పైన ఇప్పటికే మేము తరలించడం జరిగింది. చాలామంది ఇష్టపడటం లేదు. వాళ్ళు ఏంటి అంటే మేము ఇక్కడే ఉంటాము, మాకు ఫుడ్ పంపించండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మేము ఆల్రెడీ ఫుడ్ ప్రిపేర్ చేసి ప్యాకింగ్ చేపిస్తూ ఉన్నాము. రాని వాళ్ళకి లోపలికి ఫుడ్ పంపిస్తాము. వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము ఎక్కడైతే పునరావాస కేంద్రం ఉందో అక్కడనే పెడుతున్నాము. ముఖ్యంగా ఈ వాటర్ అనేది మనకు చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. అది లోతట్టు ప్రాంతాలు అవడం వలన జలమయమైపోయి లోతు కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనుషులు కూడా వెళ్ళి రాలేనటువంటి పరిస్థితి ఉంది. బోట్స్ వచ్చినట్టయితే మాకు చాలా ఈజీ అవుతుంది వాళ్ళని రెస్క్యూ చేయడం. ప్లస్ వాటర్ కూడా ఏదైతే ఉందో ఆ వాటర్ కూడా ఇప్పుడు వాళ్ళు అడిగారు, పాపం అడిగితే మేము డ్రోన్స్ తెప్పించి డ్రోన్స్ ద్వారా ఫుడ్ ప్యాకెట్స్ అట్లాంటివి మేము సప్లై చేయడానికి అవకాశం ఉంది. ఆహర్నిషన్ కూడా కలెక్టర్ గారు, కార్పొరేటర్లు, అన్ని డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా రెస్క్యూలోనే ఉన్నారు. పబ్లిక్ కూడా కాల్స్ వస్తున్నాయి. ఎక్కడ కాల్ వస్తే ఆ కాల్ అటెండ్ అవుతూ ఉన్నాము. ఎవరికి ఏది అవసరం ఉంటే అది పంపిస్తూ ఉన్నాము. పిల్లలకు పాలు కావాలన్నా ఏవి కావాలన్నా కూడా అన్నీ చూసుకుంటాం. ముందు వాళ్ళని సేవ్ చేయడం మన లక్ష్యం. తర్వాత మళ్ళీ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ మళ్ళీ ఇళ్ళకి వెళ్ళొచ్చు. కానీ 2 రోజులు మాత్రం ఎటో వద్దని చెప్పాము. హాలిడేస్ కూడా ఇచ్చాము స్కూల్కి. నిన్న ఇవాళ హాలిడేస్ ఇచ్చాం. పబ్లిక్ని కూడా బయటికి రావద్దని చెప్తున్నాం. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడే బాగుంది, ఇప్పుడే మబ్బు వస్తూ ఉంది. అందుకని ఆ తుఫాన్ ఎఫెక్ట్ ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు, ఎంత ప్రభావం ఉంటుందో తెలియదు. కాబట్టి మా వంతుగా మేము అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం. 11:30కి సీఎం గారితో మాకు వీడియో కాన్ఫరెన్స్ ఉంది. అందులో వారికి ఇక్కడ జరిగిన నష్టాన్ని వారి నోటీస్కి తీసుకుపోవడం జరుగుతుంది. పునరావాస కేంద్రాల పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళకి ఎట్లాంటి ఆహారపు అవసరాలు ఎట్లా తీరుస్తున్నారు? ఎట్లా కొనసాగుతుంది? పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేదండి. వాళ్ళకి మంచి పౌష్టికాహారాన్ని ఇస్తూ ఉన్నాము. వాటర్ సప్లై, అన్ని రకాల దుప్పట్లు గిప్పట్లు పడుకోవడానికి అన్నీ ఇస్తూ ఉన్నాము. వాళ్ళకి ఏ విధంగా ఇంట్లో అయితే ఉంటారో అదే విధంగా ఉండే విధంగా వాళ్ళకు అరేంజ్ చేస్తూ ఉన్నాం. కాకపోతే వాళ్ళకు కొంచెం బాధ ఉంటుంది, మా ఇల్లు ఎట్లా ఉందో, మా ఇంట్లో సామాన్ ఎట్లా ఉందో అనేది. ఇక దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే మనం వాళ్ళని వదిలిపెట్టలేము కదా. మ్యాక్సిమం ఈ నష్టాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఏమైనా నష్టపరిహారం ఇస్తారా అది కూడా మేము అడగడం జరుగుతుంది. రూరల్ ప్రాంతాల పరిస్థితి ఎట్లా ఉంది? ట్రై సిటీలో ఈ విధంగా ఉంది. రూరల్ ప్రాంతాల్లో ముఖ్యంగా గారు మాట్లాడతారు. మేడం చెప్పండి, రూరల్ ప్రాంతాల్లో ఎట్లా ఉంది అసలు ఇక్కడ పరిస్థితి? రూరల్ మనకి ఆల్మోస్ట్ ఎంటైర్ డిస్ట్రిక్ట్లో టోటల్ యావరేజ్ రెయిన్ఫాల్ వచ్చేసి 25 సెంటీమీటర్స్ ఆన్ అండ్ యావరేజ్ పడింది. అందులో హైయెస్ట్ రూరల్ పర్వతగిరి కల్లడాలో 37 సెంటీమీటర్స్ పడడం జరిగింది. ఫాలోడ్ బై నెక్కొండ రెడ్లవాడ 33 సెంటీమీటర్స్. సో రూరల్ ఏరియాస్లో మేజర్లీ ఎఫెక్టెడ్ పర్వతగిరి, మనకి నెక్కొండలో కొన్ని ఏరియాస్, అండ్ దెన్ వర్ధనపేట్, రాయపర్తి మేజర్లీ. ఈ 4 మండల్స్లో కొద్దిగా హెవీ రెయిన్ఫాల్ పడింది నిన్న. సో దీంట్లో కొన్ని పర్వతగిరిలో కొన్ని ట్యాంక్స్ బ్రీచ్ జరిగింది, వాటిని ఫిక్స్ చేసాం టైమ్లీ. పవర్ ఇష్యూస్ ఉండే, దానిని 33 kV స్టేషనే ఇష్యూ అయింది. సో పవర్ రిస్టోర్ చేస్తున్నా కూడా ట్రిప్ అవుతూ కంటిన్యూస్గా పవర్ లాస్ అవడంతో మొబైల్స్ కూడా డిశ్చార్జ్ అవుతున్నాయి అనేది మనకి ఒక ఇన్ఫర్మేషన్స్ చెప్తున్నారు. సో ఎన్పిటిసిఎల్ నుంచి సిఎండి గారు ఈజ్ ఫోకస్డ్ ఆన్ ఫిక్సింగ్ ది పవర్ ఇష్యూ ఇన్ ఆల్ దీస్ మండల్స్. ఖానాపూర్ మండల్కే నిన్న పొద్దుటి నుంచి పవర్ అనేది సప్లై అనేది ఇష్యూ వచ్చింది. ఇప్పుడు ఎక్స్ట్రా వస్తే కూడా కొత్తవి మనం ఓపెన్ చేసేదానికి ఉంది. బట్ యాజ్ పర్ ది టెంపరేచర్ మనకి ఆర్ మన క్లైమాటిక్ కండిషన్స్ మనం రియాక్ట్ అవుతాం. ఈ విధంగా చెప్తున్నారు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యసారథి, అదేవిధంగా మంత్రి కొండా సురేఖ.
పర్యటన అయితే కొనసాగుతుంది. ప్రధానంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు ఎవరికైతే ఉందో వారందరికీ పునరావాస కేంద్రాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా సహాయం కోసం ఎదురు చూసిన వారి కోసం అయితే పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పేసి మంత్రి కొండ సురేఖ చెప్తున్నారు. దీంతో పాటు వరంగల్ ట్రై సిటీతో పాటు రూరల్ ప్రాంతాల్లో కూడా పూర్తిగా అధికారులను అప్రమత్తం చేశాం. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డితోని సమీక్షా సమావేశంలో ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి నష్టాన్ని పూర్తిగా సమాచారం చేసే విధంగా అయితే కమిటీలో చెప్తున్నామని చెప్పేసి కొండ సురేఖ అంటున్నటువంటి అంశం అయితే వరంగల్లో ఉందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్, 99 టీవీ, శ్రీధర్, వరంగల్. కృష్ణా జిల్లా కోడూరులో డిప్యూటీ